మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఒక ఎలక్ట్రిక్ బైక్ ను ఉపయోగిస్తున్నారా? దగ్గరలో కార్ ఛార్జింగ్ స్టేషన్స్ ను ఉపయోగించలేకపోతున్నారా? అయితే మీ సమస్యకు పరిష్కారం ఇస్తుంది అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు. యూవీ లింక్ అనే ఒక సరికొత్త ఛార్జర్ కనెక్టర్ అయితే తీసుకొచ్చింది. ఇక భారతదేశంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు. అయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ ఛార్జర్ కనెక్టర్ వల్ల ఈవీ ఇండస్ట్రీకి ఎటువంటి మేలు జరగబోతుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు చాలా తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మనందరికీ తెలిసిందే, అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్స్ ని తయారు చేసే కంపెనీ అనమాట. వీళ్ళు అల్ట్రావైలెట్ F77 బైక్ స్టార్టింగ్ తీసుకొచ్చారు. రీసెంట్ గా అల్ట్రావైలెట్ F99 అనే సూపర్ స్పోర్ట్స్ బైక్ తో భారతదేశంలోనే రికార్డులను కూడా సృష్టించారనమాట. అటువంటి కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కస్టమర్స్ పడుతున్న ఒక ఇబ్బందికి పరిష్కారాన్ని అయితే తీసుకొచ్చారనమాట. అదేంటంటే భారతదేశంలో మేజర్ గా సిటీస్ కానీ లేకపోతే మనకి బార్డర్స్ పాస్ చేసేటప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ అయితే ఉంది. అది CCS Type 2 కనెక్టర్ ఛార్జింగ్స్ ఒకటి, రెండోది Type 2 కనెక్టర్ అయితే ఉంది. ఈ రెండు కూడా మోస్ట్లీ మనకి ఎలక్ట్రిక్ 4 వీలర్స్ మాత్రమే సపోర్ట్ చేసి పిన్స్ అనమాట. సో ఆ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ అక్కడ మనం ఒక నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని నో లైసెన్స్ కానివ్వండి, నార్మల్ ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్ మోడల్ తీసుకెళ్తే ఆ కనెక్టర్ మన ఎలక్ట్రిక్ స్కూటర్ గానీ ఎలక్ట్రిక్ బైక్ గానీ కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. దానికి వీళ్ళు ఒక సొల్యూషన్ కనిపెట్టాలని యూవీ లింక్ అనే ఒక కనెక్టర్ అయితే తీసుకొచ్చారు. ఈ యూవీ లింక్ కనెక్టర్ ఏం చేస్తుందంటే, ఎగ్జిస్టింగ్ గా ఉన్న Type 2 కనెక్టర్ ఏదైతే ఉందో దాని అవుట్పుట్ ని ఈ యూవీ లింక్ కనెక్టర్ యొక్క ఇన్పుట్ కి ఇవ్వాలి. అప్పుడు యూవీ లింక్ కనెక్టర్ అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి 3 పిన్ సాకెట్ వస్తుంది అనమాట. సో 3 పిన్ సాకెట్ వస్తే మన ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఎలక్ట్రిక్ బైక్ కానీ ఈవెన్ ఎలక్ట్రిక్ ఆటోని కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. కానీ ప్రెసెంట్ మార్కెట్ లో నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వేణు మోటార్స్ థండర్ కానివ్వండి, లేకపోతే వేద్ మోటార్స్ క్యూట్ కానివ్వండి, లేకపోతే మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ స్పార్క్ కానివ్వండి, ఇటువంటి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి మనకి దానికంటూ సెపరేట్ కనెక్టర్ ఉండదు. డైరెక్ట్ గా అవుట్పుట్ వచ్చి 3 పిన్ ప్లగ్ ఉంటుంది. మన ఇంట్లో 3 పిన్ సాకెట్ లోనే ఛార్జింగ్ చేసుకోవాలి. లేదంటే ఆంపియర్ కంపెనీ వాళ్ళు లేకపోతే బీగాస్ సంబంధించిన స్కూటర్స్ తీసుకోండి, దానికి కూడా 3 పిన్ ప్లగ్ తోనే మన ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకోవాలి. ఓలా కంపెనీ వాళ్ళు కూడా 3 పిన్ ప్లగ్ తో ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకోవాలనుకోండి. బట్ వాళ్ళకి స్పెసిఫిక్ గా ఓలా కనెక్టర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ సెపరేట్ గా ఉన్నాయి, ఏతర్ కి సెపరేట్ గా ఉన్నాయి. హీరో కంపెనీ వాళ్ళు ఏతర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ వాడుకుంటున్నారు. బట్ స్పెసిఫిక్ గా ఇంటి దగ్గరే ఛార్జింగ్ చేసుకోవాలంటే 3 పిన్ ప్లగ్ తోనే వాడుకోవాలి. కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్స్ మన ఓలా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ లో ఓలా తప్పిస్తే వేరే ఛార్జింగ్ పెట్టడానికి లేదు. అదే మనం ఏ ఆంపియర్ ను లేకపోతే మన బీగాస్ ను నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అక్కడ ఛార్జింగ్ చేసుకోలేం కదా. దానికోసమే యూనివర్సల్ గా అవైలబుల్ అవుతున్న ఛార్జింగ్ స్టేషన్స్ చెక్ చేస్తే Type 2 కనెక్టర్ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఒకటే కనెక్టర్. Type 2 అనగానే యూనిక్ కనెక్టర్ అనమాట. అది ఏ ఎలక్ట్రిక్ కార్ కైనా సెట్ అవుతుంది. బట్ అదే ఓలాని ఏతర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయనుకోండి, ఓలా ఏతర్ బండ్లకే పడుతుంది. దానికి కనెక్టర్ పెడదామన్నా మళ్ళీ అది యూనివర్సల్ అవ్వదు. అందుకనే కార్ ఛార్జింగ్ స్టేషన్ తీసుకుని Type 2 సంబంధించిన ఛార్జర్స్ కి దానికే కనెక్టర్ పెట్టారు అనమాట యూవీ లింక్ అనేది. ఇది పెడితే మనకి 3 పిన్ అవుట్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. సరే బాగానే పెట్టారు, Type 2 అనేది నథింగ్ బట్ ఏసీ ఛార్జర్. ఈ ఏసీ ఛార్జర్ కి మన 3 పిన్ ప్లగ్ అవుట్పుట్ ఇస్తున్నాం కదా ఈ యూవీ లింక్ కనెక్టర్ పెట్టి. మరి ఇప్పుడు నేను పెట్టాను కాబట్టి నేను ఒక నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఫాస్ట్ గా ఛార్జ్ చేసేసుకోవచ్చా? లేకపోతే ఆంపియర్ బీగాస్ స్కూటర్స్ కూడా లేకపోతే వన్ అవర్ లోనే ఫాస్ట్ ఛార్జ్ అయిపోతాయి, ఎందుకంటే ఫాస్ట్ ఛార్జర్ నుంచి నేను అవుట్పుట్ తీసుకున్నాను కదా, ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఇంట్లో 3 పిన్ ప్లగ్ ఉంటుంది. 3 పిన్ ప్లగ్ కి మన ఏతర్ స్కూటర్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఓలా స్కూటర్ ని ఛార్జ్ చేసుకోవచ్చు, నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ మన ఛార్జింగ్ టైం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనం ఉపయోగించే ఛార్జర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ అవుట్పుట్ 3 పిన్ సాకెట్ అయినప్పటికీ దాని ఛార్జింగ్ టైం మన ఛార్జర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఏతర్, ఓలా, టీవీఎస్, బజాజ్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గర హోమ్ ఛార్జింగ్ చేసుకుంటే 3 పిన్ ప్లగ్ లో ఛార్జ్ చేస్తే సుమారుగా ఒక 4 నుండి 5 గంటల సమయం పడుతుందండి. అదే ఛార్జింగ్ టైం అనేది ఈ 3 పిన్ ప్లగ్ అవుట్పుట్ లో కూడా మనకి అంతే టైం పడుతుంది అనమాట. అదే మనకి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వేణు మోటార్స్ కానివ్వండి, వేద్ మోటార్స్ కానివ్వండి, లేకపోతే మనకి మ్యాక్ మోటార్స్ కానివ్వండి, ఈ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైనా ఛార్జింగ్ పెడితే ఒక 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. సో మనకి ఇక్కడ ఛార్జింగ్ టైం ఎక్కడ వేరీ అవ్వదు. జస్ట్ మనకి 3 పిన్ ప్లగ్ అవుట్పుట్ సాకెట్ మాత్రమే వస్తుంది. సో మన ఇంటి దగ్గరే ఉన్న సాకెట్ ని కార్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కూడా పొందవచ్చు. ఇలా మేజర్ గా అడ్వాంటేజ్ ఏంటంటే సిటీస్ లో ఎవరైతే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఎలక్ట్రిక్ బైక్ కానీ వాళ్ళకు ఉండి లాంగ్ డిస్టెన్స్ వెళ్దాం అంటే మళ్ళీ అక్కడ అందుబాటులో ఛార్జింగ్ స్టేషన్స్ లేక, బట్ అక్కడ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కానీ దాని 2 వీలర్ వాడుకోలేకపోతున్నారు. దానికి సొల్యూషన్ గా అల్ట్రావైలెట్ వాళ్ళు ఈ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నిటిని కూడా 2 వీలర్ కి సపోర్ట్ అయ్యే విధంగా అయితే తీసుకొచ్చారు. మరి మన భారతదేశంలో ఎన్ని Type 2 కనెక్టర్ ఛార్జెస్ ఉన్నాయి? కనెక్టర్ అయితే తీసుకొచ్చారు, బట్ దానికి సపోర్ట్ అవ్వాలంటే ముందు Type 2 కనెక్టర్ ఛార్జెస్ ఉండాలి కదా. యాజ్ ఆఫ్ నో అయితే 4000 పైగా ఏసీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే పబ్లిక్ గా ఎవరైనా కూడా డబ్బులు పే చేసి దాన్ని వాడుకోవచ్చు. అది కాకుండా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు మాత్రమే భారతదేశ వ్యాప్తంగా 1,00,000కు పైగా ఏసీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేశారు. అంటే అది ఇండివిజువల్ హౌసెస్ లో కూడా ఉండొచ్చు. అలా కంపేర్ చేస్తే 1,00,000కు పైగా ఏసీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరుండే అపార్ట్మెంట్ లోనే ఎవరు ఏసీ ఛార్జింగ్ స్టేషన్ వాడుతున్నారు, బట్ మొన్నటి వరకు మీకున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కి 3 పిన్ ప్లగ్ సాకెట్
పెట్టాలి కాబట్టి దాన్ని వాడుకోలేరు. బట్ ఇప్పుడు వాళ్ళు మీరు రిక్వెస్ట్ చేసుకుని కావాలంటే మీరు మీ కనెక్టర్ పెట్టుకుని దాన్ని కూడా వాడుకోవచ్చు అనమాట. సో మేజర్ గా చూసుకున్నట్లయితే సిటీస్ కానివ్వండి, బార్డర్ వంటి ప్లేసెస్ లో మీ రేంజ్ ని నేను అప్ టు ఒక 150 కిలోమీటర్ తిరగాలి, బట్ నా బండిలో 100 కిలోమీటర్ రేంజ్ ఉంది, అటువంటి టైంలో ఇటువంటి మీ దగ్గరలో ఏదైనా కార్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఈ కనెక్టర్ని తీసుకెళ్లి కనెక్ట్ చేసుకుని మీరు ఛార్జింగ్ పెట్టుకుని అయితే వాడుకోవచ్చు. ఈ ఛార్జర్ యొక్క కాస్ట్ చూసినట్లయితే 3000 రూపాయలకి అయితే ఈ ఛార్జర్ కనెక్టర్ అయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ కనెక్టర్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కే కాదు, ఎలక్ట్రిక్ బైక్స్ కే కాదు, ఎలక్ట్రిక్ ఆటోలకు కూడా మీకు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా 3-పిన్ ప్లగ్ అవుట్పుట్ ఇస్తున్నారు. సో మన 3-పిన్ ప్లగ్ ని ఈ సాకెట్ లో పెట్టేసుకుంటే మన ఎలక్ట్రిక్ 3-వీలర్ ఆటో సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఏసీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉపయోగించుకోవచ్చు. సో మీరు ఇక మీదట మీ ఇంటి వద్దనే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు మీకు కార్ ఛార్జింగ్ స్టేషన్ సపోర్ట్ అవ్వదు కదా నా ఆటోకి అని వెళ్ళట్లేదేమో, బట్ మీరు ఈ కనెక్టర్ ని కొనుక్కుంటే మీరు అక్కడికి వెళ్ళి ఏసీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు ఈ కనెక్టర్ పెట్టుకుని మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను ఇంకో విషయం కూడా ప్రస్తావించాలి. ప్రీవియస్ గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా ఇలానే ఒక యూనివర్సల్ కనెక్టర్ ని తీసుకొస్తారని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలు కూడా వచ్చినాయి. బట్ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ యూనివర్సల్ కనెక్టర్ అయితే ఇంకా తీసుకురాలేదు. బట్ ఇప్పుడు ఏథర్ ఎందుకు జరిగిందో ఏం తెలియదో స్పెసిఫిక్ గా తెలియదు కానీ దాని గురించి డీటెయిల్ గా ఇంకొక వీడియో అయితే చేస్తాం. యాజ్ ఆఫ్ నో అయితే మీకు అల్ట్రావైలెట్ తీసుకొచ్చిన యూవీ లింక్ కనెక్టర్ వల్ల అడ్వాంటేజెస్ అయితే చూసాం. బట్ అల్ట్రావైలెట్ తీసుకొచ్చిన ఈ కనెక్టర్ వల్ల కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే ఉదాహరణకి ఒక కార్ ఛార్జింగ్ స్టేషన్ వద్దరికి వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్, లేకపోతే వేద్ మోటార్స్ క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్, లేకపోతే మన మ్యాక్ మోటార్స్ కంపెనీ వారియర్, స్పార్క్ స్కూటర్ వెళ్ళి అక్కడ ఛార్జింగ్ పెట్టే అనుకుందాం. బట్ ఇక్కడ ఈ నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకు ఛార్జింగ్ టైం ఎంత అవుతుంది? 8 గంటల సమయం పడుతుంది, కొన్ని 10 గంటల సమయం కూడా పడుతుంది. సో కార్స్ ఆల్రెడీ వాటి మోస్ట్లీ ఏసీ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే ఎక్కువ కార్లు అక్కడికి వచ్చే ప్రదేశం. బట్ ఆల్రెడీ అక్కడ ఒక నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ పెట్టి పోనీ కస్టమర్ ఒక కార్ ఓనర్ వెయిట్ చేస్తారు 1 అవర్ వరకు మోస్ట్లీ వాళ్ళు, లేకపోతే 2 అవర్స్, పోనీ 3 అవర్స్ వెయిట్ చేస్తారు. బట్ ఈ లోపల కూడా ఆ స్కూటర్ ఛార్జ్ అవ్వదు. సో అటువంటి టైంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. యాంపియర్ సంబంధించిన నెక్సెస్ ఉందనుకోండి, అది 3 అవర్స్ లో ఛార్జ్ అయిపోతే అది ఇబ్బంది ఉండదు. లేదు బజాజ్ ఉంది 4 అవర్స్ లో ఛార్జ్ అయిపోతుంది. సో ఒక్కొక్క స్కూటర్ మోడల్ వల్ల కూడా అక్కడ మెయిన్ పర్పస్ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో కార్ ఓనర్స్ పెట్టుకోవాలి కాబట్టి దానివల్ల చిన్న క్లాష్ వచ్చే అవకాశం. ఎందుకంటే కొన్ని చోట్ల కార్ ఛార్జింగ్ స్టేషన్ పెడితే అక్కడ వేరే వెహికల్స్ అలౌ చేయరు, పార్కింగ్ కూడా వెళ్ళనివ్వరు. బట్ దీన్ని ఎలా క్లారిఫై చేస్తారు అంటే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారో అక్కడ ఎవరైనా మాట్లాడతారా ఇక్కడ 2 వీలర్స్ కూడా పెట్టుకుని ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తారు అనేది ఒక పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ ఒక ఛార్జింగ్ స్టేషన్ కి 2 గన్స్ ఉంటాయి. ఒక గన్ తో కుడివైపు ఒక కార్ కి ఎడమవైపు ఒక కార్ ఉంటుంది. సో ఇక్కడ కారు తగ్గ స్పేస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి, కార్ కి సంబంధించిన ఛార్జర్ తీసుకుని కనెక్టర్ పెట్టి 2 వీలర్ వాడుతున్నాం. సో ఇక్కడ స్పేస్ మిగిలిపోతుంది. అదే టైంలో ఇంకొక 2 వీలర్ ఛార్జ్ చేసుకుందాం అంటే సరిపోదు, ఎందుకంటే అక్కడ ఒకటే గన్ ఇస్తారు. అది ఒక చిన్న లిమిటేషన్ లాగా అయితే ఉందన్నమాట. రెండోది కనెక్టర్ యొక్క సేఫ్టీ ఏంటి? సో వీళ్ళు మోస్ట్లీ R&D చేశారని అనుకుందాం, బట్ వీళ్ళు కనెక్ట్ చేసి వదిలేస్తున్నారు. బట్ కనెక్ట్ చేసి వదిలేసిన తర్వాత ఏమన్నా పీకేస్ వెళ్ళిపోతే ఏంటి, అంత స్పెసిఫిక్ గా అంత స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతుంది అనేది ఇంకొక ప్రశ్న. ఎందుకంటే ఏసీ చార్జర్స్ ఏమైనా ఉన్నా టైప్ 2 కనెక్టర్ చార్జర్స్ ఉంటే వన్స్ ఫిక్స్ అవుతే అది అంత ఈజీగా రాదు. బట్ ఈ కనెక్టర్ కూడా వన్స్ ఫిక్స్ చేస్తే అంతే స్ట్రాంగ్ గా ఉంటుందా, లేకపోతే దాని సేఫ్టీ పారామీటర్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. ఇంకా మూడోది నేను లిమిటేషన్ కింద అనట్లేదు కానీ, బట్ యాజ్ ఏ ఒక కస్టమర్ గా ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకుంటే నాకు డబ్బులు చాలా తక్కువ అవుతున్నాయి అనుకునే వాళ్ళు ఇలా ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఏసీ చార్జర్ ను ఉపయోగించి మీ 2 వీలర్ ని ఛార్జ్ చేస్తే గనక 1 కిలోవాట్ అవర్ ఛార్జ్ అవ్వాలంటే సుమారుగా 22 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ మీ స్కూటర్ లో ఉంటే సుమారుగా ఒక 65 నుంచి 75 రూపాయల వరకు మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో అది మీకు ఓకేనా అనేది మీరు ఆలోచించుకోవాలి. బట్ ఓవరాల్ గా ఈ చార్జర్ కనెక్టర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ 2 వీలర్ ఇండస్ట్రీలో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చండి. మోస్ట్లీ ఎవరైతే నేను ఎలక్ట్రిక్ స్కూటర్ బైక్ వాడుతున్నాను, నాకు దగ్గరలో ఛార్జింగ్ స్టేషన్ ఉందో లేదో తెలియదు, ఉన్న కార్ కి సపోర్ట్ అయ్యే ఛార్జర్ ఉంది, నాకు 2 వీలర్ కి సపోర్ట్ అవ్వట్లేదు అనే ఒక నెగిటివ్ మైండ్ లో ఉన్నారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు. ఆ ఓనర్స్ అందరికి కూడా ఒక పాజిటివ్ అంశం అని చెప్పుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, బట్ ఆ కనెక్టర్ ని ఇంకొక కనెక్టర్ పెట్టి 2 స్కూటర్స్ వాడుకోవచ్చు. ఎందుకంటే బయట 3-పిన్ ప్లగ్ ఇచ్చారు. ఆ 3-పిన్ ప్లగ్ పెట్టి ఏమైనా అడాప్టర్ పెట్టి అంటే మనకి ఏమైనా ప్లగ్ బాక్స్ కింద పెట్టి ఇంకొక 2-3 ఓనర్స్ వాడుకోవచ్చు. అప్పుడు కూడా ఇంత పవర్ వస్తుందా? మరి ఎందుకంటే 3-పిన్ ప్లగ్ నుంచి మనం ఇంకొక సాకెట్ పెట్టి వాడుకోవచ్చు. బట్ దాని వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ పవర్ మళ్ళీ షేర్ చేసుకునేటప్పుడు పవర్ ఫ్లక్చువేషన్ కూడా ఉంటుంది. బట్ దీనికి ఏమన్నా ప్యారలల్ గా పవర్ సోర్స్ ఇచ్చి 2 వీలర్స్ కూడా సపోర్ట్ అవుతుంది అంటే ఒకటే ప్లేస్ లో 2-3 పెట్టుకునే అవకాశం ఉందా? సో దాని మీద కూడా ఆలోచిస్తే బాగుంది అనిపించింది. బట్ ఏదైనా ఒక మంచి పరిణామం. కార్ ఛార్జింగ్ స్టేషన్ వద్దనే ఇక మీద ఎలక్ట్రిక్ 2 వీలర్స్ స్కూటర్స్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, మీరు ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీకు ఎంతైతే ఇంటి వద్దనే ఛార్జింగ్ టైం పడుతుందో అంతే ఛార్జ్ టైంలో మీరు బయట ఛార్జింగ్ స్టేషన్ వద్ద కార్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఈ కనెక్టర్ కొనుక్కుంటే ఉపయోగించుకోవచ్చు. ఇది పూర్తిగా అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన యూనిలింక్ కనెక్టర్ సమాచారం. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.